లోతుకుంట భూములపై హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. ఈ విచారణకు హైడ్రా తరపున ఏజీ సుదర్శన్ రెడ్డి హాజరయ్యారు. రంగనాథ్ హాజరు కాకపోవడంతో హైడ్రా కమిషనర్పై మరోసారి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రెవెన్యూ, నీటిపారుదల చట్టాలను కాకుండా హైడ్రా చట్టం ఒకటే ఉందా అని ఏజీని ప్రశ్నించింది. లోతుకుంట భూముల్లో సాధారణ ఫిర్యాదును తీసుకుని కోర్టు ఆదేశాలు లెక్క చేయకుండా వెళ్లడం ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. కోర్టు ధిక్కరణ ఉత్తర్వులో అప్పీల్ చేయకుండా మళ్లీ భూమిలోకి వెళ్లడం తీవ్ర నేరమన్న హైకోర్టు వెల్లడించింది. హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడం హైడ్రాకు అలవాటుగా మారిందని హైకోర్టు ఆగ్రహించింది. ఒకే భూమిలో 3 కోర్టు ధిక్కరణ పిటిషన్లలో ఆదేశాలను ఉల్లంఘించడం కోర్టు చరిత్రలో లేదన్న హైకోర్టు తెలిపింది. అయితే దీనిపై పూర్తిస్థాయి అఫిడవిట్ దాఖలుకు ఏజీ సమయం కోరడంతో ఈసారి హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షమాపణలతో అఫిడవిట్ దాఖలు చేయాలన్న హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ హైదరాబాద్ బ్యూరో చీఫ్ ఆర్కే అందిస్తారు. ఆర్కే, ఏదైతే మరొకసారి హైకోర్టు హైదరాబాద్ పైన సీరియస్ రావడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ కమిషనర్ రంగనాథ్ కోర్టు ధిక్కరణ ఇప్పటికే పాల్పడడం జరిగింది. 2 సార్లు పాల్పడి మరిన్ని సార్లు కూడా అదే పద్ధతిలో వెళ్తున్నారంటూ కూడా తీవ్ర ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే లోతుకుంట భూములకు సంబంధించిన వ్యవహారాలు ఇప్పటికే హైకోర్టు అతని చాలా సీరియస్ గా ఉంది. దీంతో అలాగే గతంలో బతుకమ్మ కుంట విషయంలో కూడా కోర్టు ధిక్కరణ పాల్పడ్డారంటూ కూడా హైకోర్టు సీరియస్ అవ్వడం జరిగింది. ఇప్పుడు తాజాగా లోతుకుంట భూముల వ్యవహారంలో కూడా ప్రైవేట్ భూముల్లోకి ఎందుకు వెళ్లారంటూ కూడా తీవ్ర ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేయడం జరిగింది. మరోవైపు తాము వెళ్లొద్దు అని చెప్పినప్పటికీ కూడా కోర్టు ధిక్కరణ చేస్తూ ఏ విధంగా వెళ్లారంటూ కూడా చాలా తీవ్రంగా ప్రశ్నించడం జరిగింది. మరోవైపు అడ్వకేట్ జనరల్ కూడా ఖచ్చితంగా సోమవారం రోజున హైదరాబాద్ కమిషనర్ రంగనాథ్ స్వయంగా రావాలి, అఫిడవిట్ ఏదైతే క్షమాపణలు చెప్తూ కూడా తాను హైకోర్టు ఉత్తర్వులను ధిక్కరించడం జరిగిందంటూ కూడా క్షమాపణ పత్రంతో ఖచ్చితంగా అఫిడవిట్ తీసుకుని రావాలంటూ కూడా ఏజీ కూడా చెప్పడం జరిగింది. వీటన్నిటిపైన కూడా హైదరాబాద్ కమిషనర్ రంగనాథ్ అయితే ప్రస్తుతానికి అయితే స్పందించలేదు. సోమవారం రోజున మాత్రం ఖచ్చితంగా ఆయన అయితే కోర్టుకు రావాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి 2 రోజులుగా కూడా హైకోర్టు హైదరాబాద్ కమిషనర్ రంగనాథ్ పైన మాత్రం చాలా సీరియస్ అవుతూ వస్తుంది. సోమవారం రోజున హాజరైతే దీనికి సంబంధించి ఎలా హైకోర్టు స్పందిస్తుంది ఏంటనేది చూడాల్సి ఉంటుంది. గతంలో కూడా దీనికి సంబంధించి నిన్న ఏదైతే అవసరమైతే ఎవరైతే ఆర్మీ వారిని పంపించి వాళ్ళ అధీనంలోకి తీసుకునేలాగా చేస్తానో రంగనాథ్ అంటూ కూడా హైకోర్టు అయితే చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనా కూడా చెరువులు కబ్జాలకు సంబంధించిన వ్యవహారంలో హైదరాబాద్ కమిషనర్ దూకుడుగా వెళ్తున్న సమయంలో ఖచ్చితంగా హైకోర్టు ప్రస్తుతం వ్యవహరిస్తున్న విధానం అనేది కొంత హైడ్రాకి అయితే అడ్డుకట్ట వేసేటట్టే కనిపిస్తుంది. ఏదేమైనా కూడా సోమవారం రోజున ఖచ్చితంగా హైదరాబాద్ కమిషనర్ రంగనాథ్ అయితే వెళ్లి తీరాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అనేది. థ్యాంక్ యూ.